పరమేశ్వరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీక మాసం. ఈ సమయంలో భక్తులు చేసే తులసి పూజ, దీపారాధన, ఉపవాస దీక్ష ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరునికి ఎంతో సంతోషాన్ని కలిగించే ఈ పూజల్లో ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా ఆ బోలా శంకరుడు, ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులందరికీ కూడా వారి వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మిగిలిన రోజుల్లో పోలిస్తే ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు ఎంతో విశిష్టతమైన స్థానం కలిగి ఉంది. ఆకాశ దీపంకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. దీనితో ఈ మాసంలో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి కూడా దట్టంగా కలిగి ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది కూడా. మన శరీరం శక్తిని పుంజుకోలేక నీరసపడుతూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారద్రోలడం కోసమే ఈ దీపాలను వెలిగిస్తారు భక్తులందరూ. అది కూడా ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి భక్తులందరూ కూడా. ప్రమిదలో 2 వత్తులు వేసి వెలిగిస్తే శాంతిని ప్రసాదిస్తుంది. 3 వత్తులు వేస్తే ధనవృద్ధిని, 4 వత్తులతో పూజిస్తే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. 5 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే అఖండ సంపదలను, 7 వత్తులతో వెలిగిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తాయి. మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా 5 రుచులతో ఉండే ఉసిరికాయ పైన కూడా దీపాన్ని వెలిగించాలి. తులసికోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి ఆ కొయ్య పలక పైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపమని పిలుచుకుంటాం. దీనిని వెలిగించడం వల్ల ప్రతి ఒక్క భక్తుడికి జ్ఞానం సిద్ధిస్తుంది. దేహం పైన మమకారం కూడా తగ్గుతుందని, జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగించాలి. శివుణ్ణి పూజించే ఈ మాసంలోనే మహావిష్ణుమూర్తికి కూడా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. శివాయ విష్ణు రూపాయ అంటారు. కార్తీకానికి హరిహరుల మాసమని పేరు కూడా కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుచుకుంటారు. ఈ రోజున ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుణ్ణి పూజిస్తాడని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడుగా అవతరించి రావణ సంహారంలో తమ వంతు సహకారాన్ని కూడా అందించాడు. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడనే రాక్షసుణ్ణి కూడా అంతం చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా శివభక్తి గొప్పదా, విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ కార్తీక మాసంలో పూజించాలని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అద్వైతత్వానికి లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ మాసంలో హరిహర సుతుడైన అయ్యప్పకు కూడా భక్తులు విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఉపవాసం చేయాలని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ కార్తీక మాసంలో అంకుటిత దీక్షతో ఆ ఉపవాస దీక్షను అనుసరిస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. సాధారణంగా ఈ సమయంలో చాలామంది భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. అది సాధ్యం కాదనుకుంటే పరమాత్ముడిపైన మనసును లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించాలి. లేదంటే వాయు పురాణంలో పేర్కొన్నట్టుగా పెసరపప్పు, బియ్యం కలిపి గంజి వార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే, అంటే మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలాగే సహజంగా లభించే ఫలాలు, నువ్వుల బెల్లం కలిపిన అలాంటి పదార్థాలను కూడా భుజించడంలో తప్పులేదు. తేనె, నెయ్యి, పాలు, పెరుగు, పంచదారతో చేసిన పంచామృతం, తులసి నీరు వంటివి కూడా భక్తులు స్వీకరించవచ్చు. అయితే ఏదైనా కూడా పదే పదే కాకుండా ఒక్కసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం. తులసి పూజకు కార్తీకంలోని ఎందుకంత ప్రాధాన్యం అంటే
తులసిదేవి అంటే వెలకట్టలేనిది అని అర్థం. తులసి పూర్వనామం బృంద, జలంధరుడి ఇల్లాలు కూడా. ఆమె ప్రాతిపత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు. దానితో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడు రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట. దీనితో ఆమె ప్రాతిపత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో ఆ జలంధరుడిని అంతమొందించాడు. ఇది తెలిసి ఆ వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది. ఆ బూడిద నుంచే మందారం, తులసి, ఉసిరి, మారేడు మొక్కలు ఉద్భవించాయి. ఆ వృత్తాంతమంతా కూడా ఈ కార్తీకంలోనే జరిగిందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెలలో అంత ప్రాధాన్యం కలిగి ఉన్న ఆ తులసి చెట్టుకు పూజ చేయడం ప్రతి ఒక్క భక్తుడు చేయాల్సిన పని. ఈ మాసంలోనే ఆ తులసి కళ్యాణాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయాల్లో. ఈ మాసంలోనే వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు. బంధువులు, ఆత్మీయులంతా కలిసి కూడా సమీపంలో ఉండే ఉద్యానవనాలకు, తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య వనభోజనాలను చేస్తూ ఉంటారు. అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు కూడా వింటూ కాలక్షేపాన్ని చేయడమే కాకుండా ఆ దైవం మీద మనసుని లగ్నం చేస్తూ పలు రకాలుగా ఆ దైవం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఈ వనభోజనాల్లో భక్తులందరూ పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని ఉంటాయి. వనభోజనాలు చేసే సమయంలో ఉసిరి, మారేడు, తులసి, మందార మొక్కల్ని నాటాలని కూడా ధర్మసింధు గ్రంథం చెబుతోంది. మొక్కల పెంపకం వల్ల అభిరుచిని పెంచేందుకు ఆ బ్రహ్మనాయుడి కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని కూడా మన చరిత్ర చెబుతోంది. ఇక ఉసిరి మొక్కను నాటాలని ఎందుకు అంటారంటే, గ్రామాల్లోని బావులు, చెరువుల్లోని నీళ్లు ఉప్పుగా ఉంటాయి. ఆ నీటిలో ఉసిరి కట్టెల్ని వేస్తే అవి తీయగా మారుతాయి కూడా. అలాగే పూర్ణ ఫలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేస్తే దోష గుణాలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో స్నానం, దీపం, దానంతో పాటు వనభోజనం కూడా ఎంతో ప్రధానమైనదే కాబట్టి దానికంతా ప్రాధాన్యతను కూడా ఇస్తారు భక్తులు. పరిపూర్ణంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేస్తే దోష గుణాలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో స్నానం, దీపం, దానంతో పాటు వనభోజనం కూడా ప్రధానమే కాబట్టి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసంలో పూజలు చేసి ఆ హరిహరుల కృపకు పాత్రులవుతారు.